కర్ణాటక జైల్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు దర్జాగా సెల్ ఫోన్లు వాడుతున్నారు. అదే దాని పేరేంటది? టీవీలు చూస్తున్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని లగ్జరీస్ అక్కడ ఉన్నాయి అన్నటువంటి విషయం బయటపడిన తర్వాత ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేస్తే వాళ్ళకే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఎలా బయటకొచ్చిందనే దాని మీదన ఇప్పుడు తేలిస్తే 'దర్శన్' అనే సినిమా యాక్టర్‌ని అరెస్ట్ చేశారు కదా! అతనికి సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం అందనీయలేదు. ఈవెన్ అక్కడ జైలు అధికారులు కూడా అందనీయలేదు. డబ్బులు బోలెడంత ఖర్చు పెడతంటే డబ్బులకు అనుగుణంగా అక్కడ సదుపాయాలు అందుతున్నాయి. అదే సందర్భంలో ఈ తీవ్రవాదులకు వచ్చేటప్పటికి విపరీతమైన సదుపాయాలు. టీవీలు, వీడియోలు ఇయన్నీ కూడా. ఇదే సదుపాయాలు తనకు కావాలని అడిగితే కోర్టులో పిటిషన్ ఏసుకోమన్నారు. కోర్టేమో అట్లాంటిది ఇవ్వడం కుదరదంది. ప్లస్ అతని బట్టలు మార్చుకోవడానికి, స్నానాలకి వీటికి కూడా కోర్టు ఆదేశాలు లేవని చెప్పేసి ఆపుతుంది. అంటే మామూలు ఖైదీలాగా చూస్తున్నారు అతన్ని. దాంతో ఆ 'దర్శన్‌తో' పాటు అరెస్ట్ అయినటువంటి అతని అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లంచం ఇచ్చి ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ద్వారా ఇదంతా వీడియో తీసి వాళ్ళు సోషల్ మీడియాలో ఫోకస్ చేయడంతో బయటపడింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం డ్రామా ఏంటంటే అసలు సంగతి వదిలేసి ఈ 'దర్శన్' బ్యాచ్ మీదన గుస్సా అవుతోంది. ఇది బయట పెట్టారని. అంటే ఐఎస్ఐఎస్ తీవ్రవాద మాడ్యూల్స్‌కి ప్రభుత్వమే సహకరించాలనుకుంటుందా? అసలు జైల్లో ఇంత అరాచకం జరుగుతుంటే దాని బదులు దీని వెనకాల ఎవరు బయటికి తెచ్చారు అన్నటువంటి దాని మీదకి వెళ్ళాలనుకుంటుందంటే అర్థమేముంది? తీవ్రవాదంతో కలిసి ఇప్పుడు సాగుతున్నదా కాంగ్రెస్ పార్టీ? ఆలోచించుకోవాల్సింది.